కామెడీ, ఎంటర్టైనింగ్ అండ్ అలానే థ్రిల్లింగ్ మూమెంట్స్ తో కూడినటువంటి ట్రైలర్ ఆఫ్ పాంచ్ మినార్. ఐ థింక్ రాజ్ తరుణ్ గారికి ఇది పర్ఫెక్ట్ కంబ్యాక్ లాగా, పర్ఫెక్ట్ హిట్ లాగా అనిపిస్తుంది. మొత్తం స్టార్ కాస్ట్. అండ్ రాశి గారు అయితే ఈ మధ్య కాలంలో ఫుల్ అటు హాట్ గా, ఇటు పక్కింటి అమ్మాయి లాగా కనిపిస్తూ అన్ని క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ రామ్ కడుముల గారి సినిమా అవుట్ అండ్ అవుట్ చాలా చాలా ఫన్ వచ్చిందండి. అందరం చూసుకున్నాము. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్విస్ట్లు. సినిమా అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ నవంబర్ 21 మీరు అందరు చూసి దీన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా హీరో రాజ్ తరుణ్తో ఇది 6వ సినిమా. ఇతను ఒక్కడే నన్ను చూడంగానే అందంగా ఉన్నావయ్యా అని అడిగేది ఇతను ఒక్కడే. థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్ మాధవి గారు, మురళీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన దానికి. ఇది కనెక్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టింది ఎందుకు పెట్టారు కానీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. గోవిందరాజ్ గారు అప్పుడే నాతో ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత వెనక పని చేస్తాను, వెనక చాలా పని చేస్తారని. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది కాకుండా మేము చాలా ప్యాషనేట్గా చేసాం. ఎక్కడ మేము రాజీ పడలేదు క్వాలిటీకి కానీ దేనికి కానీ. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద టెక్నికల్ టీమ్. మా ఆదిత్య, హీ హెస్ డన్ ఎ ఫినామినల్ జాబ్. శేఖర్ చంద్ర గారికి నేను ఏం చెప్పినా తక్కువే. ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బాగుంది మ్యూజిక్ అది. తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ రాశి అండ్ రాజ్ తరుణ్ చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్ వాజ్ ఫినామినల్ అని చెప్పాలి. అండ్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు, కానీ చక్కగా తెలుగు నేర్చుకుని తనే డబ్బింగ్ కూడా చెప్పింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రాశి, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఐ థింక్ యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. మన 5 మినిట్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను. ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే మంచి ఫన్, ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ. ఇది ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా చూడొచ్చు. థ్రిల్లర్ కామెడీ, క్లీన్ కామెడీ. నేను కూడా ప్రీమియర్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళాను. అందరికీ అంత తెలుగు రాదు, కానీ చాలా ఫన్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నా క్యారెక్టర్ పేరు ఖ్యాతి. సో నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో చాలా డిఫరెన్స్. ఎందుకంటే కొంచెం థ్రిల్లర్స్ ఎక్కువ చేశాను. ఇక్కడ ఖ్యాతి అండ్ రాశికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మీరు మూవీ చూసిన టైంలో యూ విల్ ఫైండ్ రాశి. సో నరేషన్ టైంలోనే నేను డిసైడ్ అయ్యాను ఈ మూవీ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ లుక్ ఉంటుంది, ఫన్. షీఈస్ వెరీ రిలేటబుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. అలాగే ఈ సినిమా కంపల్సరీ ఒక మాట అయితే చెప్తానండి, ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ స్క్రీన్ ప్లేని మాత్రం ఫిల్మ్ స్కూల్స్లో మెటీరియల్ కింద వాడతారు. స్క్రీన్ ప్లే అంత బాగుంది. నేను మెయిన్ స్క్రీన్ ప్లే బేస్ నచ్చే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే స్క్రిప్ట్ వర్క్ చేసాం స్క్రీన్ ప్లేకి. మీరు చూస్తే సినిమా అర్థమైపోతుంది ఎంత వర్క్ చేసాం అనేది. సో తర్వాత కొన్ని సినిమాలు ఏంటంటే మనం థియేటర్లో మర్చిపోతాం, కొన్ని సినిమాలు బయటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు పడుకునేటప్పుడు మర్చిపోతాం, నెక్స్ట్ డే మర్చిపోతాం. కానీ ఈ సినిమా మీకు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, ఇంటికి ఫ్రెండ్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తారు ఈ సినిమా గురించి. ఇది కాకుండా సినిమా గురించి చెప్పాలంటే జనరల్గా క్రైమ్ కామెడీ అంటే మీరు చాలా చూసి ఉంటారు, కానీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోగలిగే క్రైమ్ కామెడీ ఇది అవుతుందండి. మీరు మొత్తం ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. మేము ఆల్రెడీ 4 ప్రివ్యూలు వేసాము. యాజ్ మై ప్రొడ్యూసర్స్ 4 ప్రివ్యూలు వేసాం. అందరినీ పిలిచి అసలు మేమే అనుకోవడమా చాలా బాగుంది అని, బయట వాళ్ళు కూడా చెప్తారా అని ఒక చిన్న టెస్ట్ లాగా అందరికీ విపరీతంగా నచ్చింది. మేము పెయిడ్ ప్రివ్యూలు కూడా వేయబోతున్నాం అండి 19th 20 అలా. మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా గత సంవత్సరంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలామంది మాట్లాడంటే నేను ఇప్పుడే మాట్లాడడానికి ఇష్టపడలేదు. సమాధానం లేక ధైర్యం లేక కాదండి, వెనక్కి తిరిగి చూడడం ఇష్టం లేక. నా ప్రమేయం ప్రలోభం లేకుండా చాలా జరుగుతూనే ఉన్నాయి. నేను చేయగలిగేదల్లా అటు ఇటు చూడకుండా ముందుకెళ్ళడం మాత్రమే. అక్కడక్కడ తొక్కే వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఎంత తొక్కినా పర్లేదు, నేను స్ప్రింగిల్ అంటండి. సో నాకు ఓకే బాగుంది.
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. ఆ సినిమాలో చూపించిన డబ్బు అంతా ప్రొడ్యూసర్స్కి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి బయర్స్ కూడా వచ్చారండి చాలామంది, బట్ వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. రాజ్ తరుణ్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గోవిందరాజు గారు నన్ను పిలిచినందుకు, వార్నింగ్ ఇచ్చి పిలిచినందుకు రావాల్సిందే అని. బట్ మీకు అసలు ఎలివేషన్లు మామూలుగా లేవు. మీరంటే ఎంత ప్రేమ మీ టీంకి తెలిసిపోతుంది. చాలా ఆప్తులు నాకు గోవిందరాజు గారు, అందుకే ఈరోజు వచ్చాను ఇక్కడికి. సినిమా అందరికీ ఆల్ ది బెస్ట్. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవ్ గారికి, అలాగే అన్నీ తానై నడిపించిన గోవిందరాజు గారికి, డైరెక్టరు రామ్, పోతే హీరో ఈ పిల్లోడి గురించి మాత్రం 2 మాటలు నేను మాట్లాడతానండి. పిల్లోడి సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ నాకు అంత నచ్చలు. అప్పుడు ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన, చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇది అవుతుంది అబ్బాయి నీకు అని చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చిన సంగతి తెలిసి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ, పోతే డిఓపి అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్రట ఎండ మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కో శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకోకూడదు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో ఫిల్టర్లో అవి ఏమిటో చూసావా, బటర్ పేపర్స్ ఏముండు ఇట్లని కొట్టేస్తుంటాడు. లైటింగ్ ఎవడో స్వామిడు అనుకునేవాడిని నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా, కత్తి అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, ఎప్పుడైనా సరే పొడిసిన తర్వాత పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలేగా ఉంటుంది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడే మా నందు ఉన్నాడు కదా, బాగుంది ఇంకోటి, ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా చార్జ్ చేయించుకున్నాడు. కాకపోతే మిత్రుడు మా అబ్బాయి ఆడు సుదర్శనం ఎక్కడుంటే అక్కడ ఆ పిల్లడితో చాలా సినిమాలు మంచిగా ఉంది. ఇక బ్రహ్మాజీ అన్న అయితే ఇక అద్భుతం. ఈ సందర్భంగా ఏంటంటే ఇక ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మాటల రచయిత కానీ వీళ్ళందరికీ కూడా ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి యూనిట్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి వచ్చిన డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు రిలీజ్ సినిమా. థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు పెట్టే డబ్బులకి 2 కాదు 3 4 వినోదం మీరు పొందుతారు. చాలా నవ్వుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, కుటుంబ సమేతంగా సినిమా చూడొచ్చు. కాబట్టి మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఈ నెల 21వ తారీఖు రిలీజ్ అవుతున్న పాంచమినార్ని తప్పనిసరిగా చూడాలని కోరుకుంటూ ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇండస్ట్రీలో దిల్ రాజు గారు అంటే మోనార్క్, అంతకు మించిన మోనార్క్ మా గోవిందరాజు గారు కావాలని కోరుకుంటూ, ఈ లేదు సినిమా సమస్య లేదన్నా, సమస్య లేదు, అవుతారు మీరంతే. ఆయన ప్లానింగ్ కానీ ఆయన నడిపించే విధానం కానీ నాకు ఫస్ట్లో కాలేదు. అక్కడ ఈ మనిషిని చూస్తే ఎవరు స్వామి ఎట్టున్నాడు అసలు నాకేమర్థం. చాలా మందిని చూశాను అసలు, తిట్టవద్దు కొట్టవద్దు అవి బిసిగితే చెప్తారంటారు చూసావా, అట్లా అసలు మనిషి అసలు ఏం మాట్లాడకుండా అసలు పని చేయించుకు దుబ్బెత్తున్నాడు.
ఏంది అసలు ఎవడు స్వామి అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఈ మనిషి ప్లానింగ్ వేరు, ఆ ప్లానింగ్ ప్రకారం చేశాడు. మేడం మీరు షూటింగ్లో లేరు కాబట్టి ఏంది చాలా చక్కగా చేయించాడండి. ఇట్లాంటి ప్లానింగ్ కనుక ఉంటే సినిమాలు విజయవంతం అవుతాయి, ఇదైతే కన్ఫర్మ్. అందుకే అన్నాను అంత పేరు రావాలి, అన్ని సినిమాలు తీసి ఇండస్ట్రీని అందరినీ అన్నం పెట్టే స్థాయికి, అందరికీ అన్నం పెట్టే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరో ముఖ్యం ఏంటంటే నేను ఆవిడకి పెద్ద ఫ్యాన్. అసలు ఇక్కడ చూసి ఒక సినిమా చేసి ఆమెతో కలిసి తొందరలో రాబోతుంది. అవి ఎంత అందంగా ఉందండి, ఇక్కడ చూస్తే బాగలా మనిషి. ఏంది ఏమో నేను షూటింగ్కి వెళ్ళి కానీ అందరు దొంగతనం చూస్తాను, ఏడుంది తీరా పోయి సుదర్శన్ పక్కన ఉండి రాను. ఈ అమ్మ కర్మన బారను కనుక్కునేవాడు. ఏంది హీరోయిన్ ఇక నాకు హీరోయిన్ గురించి చెప్పేది ఉంది. ఇకపోతే ప్రొడ్యూసర్లు వాళ్ళ పేరు లేదు తెలియదు అబ్బాయి నాకు. ఆమె కాదు, ఇద్దరు ఉండాల. అదిగో భలే టీం అండి అసలు. ఆ మేనేజర్ గారు ఒక ఆయన, సీని గారు కానీ వీళ్ళందరూ కానీ ఈ సినిమా ఇట్లాంటి సరదా సినిమా అండి. రాజ్ తరుణ్ని కొత్తగా చూస్తారు. ఒక మంచి మీ పక్కింటి కుర్రోడుతో మన పక్కింటి కుర్రోడే సినిమా చేసింది అన్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా విజయవంతం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ.